అలాగే ప్రియమైన విద్యార్థులందరికీ కూడా ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి ఉత్సవాల శుభాకాంక్షలు. మనము చరిత్రలో మన తెలంగాణ వారికి సంబంధించిన ఉత్సవాలు చేసుకోవడం అనేది చాలా అరుదైన విషయం. ఎందుకంటే ఈ మన పరిపాలన అది ఆంధ్ర వాళ్ళ చేతులు ఉండడం వల్ల మన తెలంగాణ అనే పదాన్ని వాళ్ళు ఎత్తనేయకుండా మన అడ్డుకొని అవమానించింది. కానీ ఇప్పుడు మనము తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్ల సగౌరవంగా మనము ఈ మన ప్రొఫెసర్ గారి జయంతిని జరుపుకోగలుగుతున్నాం. మరి ఏంది ఈయన ముఖ్యంగా చెప్పాలంటే ఈయన విద్యార్థి దశ నుండే తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించి తను 1952లోనే విశాలాంధ్ర అనే కాన్సెప్ట్ వ్యతిరేకించిన వ్యక్తి. ఎందుకంటే అటు బ్రిటిష్ పరిపాలనలో ఆంధ్ర వాళ్ళు మరి ఇంగ్లీష్ మీడియం చదువుకొని మరి ఇతర శాస్త్రాలు వాళ్ళు చాలా ముందంజ ఉన్నారు. మళ్ళీ మన తెలంగాణ చదువులో కానీ వాళ్ళంత తెలుగు కానీ వాళ్ళ సరిసమానంగా తూగలేరనే విషయాన్ని గ్రహించి ఒకవేళ విశాలాంధ్ర ఏర్పడితే మన ఉద్యోగాలని వాళ్ళే తనుకపోతున్న ఉద్దేశంతో ఆయన 1952లోనే ఈ విశాలాంధ్ర ఉద్యమాన్ని గట్టిగా విద్యార్థి దశల్ని ఎదుర్కొన్నాడు. ఆ విధంగా తను మరి అనేక ఉద్యమాలు చేసి తను 1954లో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే ఉద్యమాన్ని లేవనెత్తిన మహనీయుడు. మరి ఆ తర్వాత తను స్ట్రగుల్ చేస్తూనే ఉన్నాడు. అటు తెలంగాణ కోసం సపరేట్ తెలంగాణ కోసం స్ట్రగుల్ చేస్తూ మరి నా యొక్క ఎడ్యుకేషన్ కూడా చాలా అద్భుతంగా కొనసాగించి తను అటు యూనివర్సిటీలలో అనేక రకాల పదవులు, ఆ పదవులు ఎంతవరకు అంటే చివరి అన్నిటికంటే గొప్ప పదవి వైస్ ఛాన్సలర్ వరకు కూడా తను ఉద్యోగరీత్యా ఎదుగుతూనే ఏ సందర్భాల్లోని కూడా తను వెనుకంజ వేయకుండా ఈ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడుతూనే ఉన్న మహనీయుడు. ఇక 1969లో ఈ తెలంగాణ ఉద్యమం చాలా ఉధృతంగా జరిగింది. అదే సమయంలో కొన్ని వందల మంది అమరులైన పోలీసుల చేత కాల్చివేయబడ్డారు. మరి తాను ముందుండి ఆ ఉద్యమాన్ని నడిపిన మహనీయుడు. మరి అదేవిధంగా తెలంగాణ వారికి జరుగుతున్న అన్యాయాలని తెలుసుకోవడానికి, ఆ అన్యాయాల యొక్క న్యాయం చేయడానికి మరి ప్రభుత్వము ఫజల్ అధ్యక్షన ఫజల్ అలీ కమిషన్ వేసిందో ఆ ఫజల్ అలీ కమిషన్లో తిను సలహాదారుగా ఉండి మరి తెలంగాణకు ఎలా అన్యాయం జరుగుతుంది మరి ఏందన్నది విషయాలు చెప్పి మరి ఇక్కడ మనకు లోకల్ క్యాడర్ లాంటిది సాధించి పెట్టడం జరిగింది. ఆ విధంగా కొంతవరకు తెలంగాణ వారికి న్యాయం చేసినప్పటికీ అసెంబ్లీలో ఆంధ్ర వాళ్ళ మెజారిటీ కాబట్టి వారు పదే మనకు అన్యాయం చేస్తూ అన్ని ఉల్లంఘన చేస్తూ మరి అటు ఉద్యోగాలు అయితేమి అటు మరి విధులు ఉద్యోగాలు నీళ్లు మరి నిధులు అనే విషయాల్లో ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు లూటి చేసి తరలించుకుపోవడం వల్ల దాన్ని తను కళ్ళారా చూసిండు. ఎందుకంటే హైదరాబాద్ తెలంగాణలోనే కానీ హైదరాబాదు ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ఆంధ్ర వాళ్ళే. అంతేకాకుండా హైదరాబాద్ ఒక ఇప్పటి నుంచో 400 సంవత్సరాల నుండి ఎస్టాబ్లిష్ ఒక మంచి సిటీ. ఆ సిటీ చుట్టుపక్కల అనేకమైన పరిశ్రమలు ఉన్నాయి. ఆ పరిశ్రమలను కూడా ఆంధ్రలే. ఎలా అంటే రూపాయికి చారణకు ఎకరాల కొద్ది భూములు లీజుకిస్తూ వాళ్ళని పరిశ్రమలు పెట్టుకోవడానికి ప్రోత్సహిస్తూ మరి వారికి రుణాలు ఇస్తూ ఆ రుణాన్ని మాఫీ చేస్తూ ఆ విధంగా ఆంధ్ర వాళ్ళను పెంచి పోషించిన ఆంధ్ర పాలకులే. మరి అదేవిధంగా అక్కడ మరి ఆ పరిశ్రమల వల్ల మన స్థానికమైన నేలలు భూములు నాశనం అయిపోయినాయి. చుట్టుపక్కల పొల్యూషన్ విపరీతమైన కాలుష్యం ఏర్పడ్డది. మరి తాగడానికి నీళ్లు వనికి రాకుండా అయినాయి. అటువంటి నష్టభరితమైన పరిస్థితులలో మన తెలంగాణ వారికి ఎవరికి కూడా ఉద్యోగం లేదు. ఆ ఉద్యోగాలన్నీ కూడా తెలంగాణ వారికి అది మన ఆంధ్ర వారికి ఇచ్చిండ్రు. దానికి ఉదాహరణ ఏదైనా
దసరా కానీ సంక్రాంతి లాంటి పండుగలు వస్తే ఏమవుతుండే, మొత్తం హైదరాబాద్ ఖాళీ అవుతుండే, అందరికి తరలిపోతుంది. కారణం ఏంటంటే ప్రతి ఆఫీసులో, ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రతి పరిశ్రమలో ఎక్కడ చూసినా ఆంధ్రవాడి పాగా వేసి మనల్ని మరి ఒక చిన్న బంట్రోతి ఉద్యోగం, అంటే ఒక చెప్రాసి ఉద్యోగం లేకుండా కూడా మనల్ని అడ్డుకొని సర్వం వాళ్ళే అనుభవించారు. ఇవన్నీ కూడా అతను ఒక ఉద్యోగం చేస్తూ గమనించడు, ఉద్యోగం చేసి అన్యాయాన్ని గమనించడు. అంత ఎందుకు, ఈ తెలంగాణలో ఏ మూలకు పరిశ్రమ, ప్రభుత్వ పరిశ్రమ ఏర్పడ్డా కానీ ఆంధ్ర వాళ్ళని తెచ్చి నింపిళ్ళు. ఇక్కడ మనకు 2-3 ఉదాహరణలు ఉన్నాయి. ఇటు రామగుండం అయితే, మరి రామగుండంలో అలాగే థర్మల్ స్టేషన్ ఉన్నది, అలాగే బొగ్గు గనులు, బెల్లంపల్లి ఏరియాలో బొగ్గు గనులు ఆంధ్ర వాళ్ళే. అలాగే ఈ మన కాగజ్ నగర్లో పేపర్ మిల్స్ ఉన్నాయి, అక్కడ ఆంధ్ర వాళ్ళే. ఇక్కడ బోధనలో చక్కెర ఫ్యాక్టరీ ఉన్నది, అక్కడ అంటే ఎక్కడెక్కడ ప్రభుత్వం యొక్క పరిశ్రమలు ఉంటే అక్కడక్కడ ఏం చేసిండు, ఆంధ్ర వాళ్ళని నింపి మనకు ఉద్యోగాల్లో అన్యాయం చేసిండు. ఇవన్నీ మరి గారు ఇవన్నీ కూడా గమనించి, ఒకటి మనకు న్యాయం జరగాలంటే న్యాయం ఒకటి, ఈ ప్రత్యేక తెలంగాణని న్యాయమని తను మరి కలుసుకొని మరి దానికోసం మళ్ళీ దశ పోరాట దశలో తను, ఎందుకంటే ఈ తెలంగాణ ఉద్యమ పితామహుడే కాకుండా తెలంగాణ సిద్ధాంతకర్త అంటే ఒక సమస్యకు ఎలాంటి సాల్వేషన్, ఎలాంటి పరిష్కారం ఉండాలని, ఆ సమస్య ఏమిటని గుర్తించి దాన్ని విశదీకరించి అందరికి చెప్పి దానికి పరిష్కారం ఇదని మరి దాన్ని తేటతెల్లం చేసిన వ్యక్తి ఎవరంటే ప్రొఫెసర్ జయశంకర్ గారి. అయితే తను మరి ఇన్ని ఉద్యమాలు చేసిండు. చివరికి ఉవ్వెత్తున మలి దశలో మాత్రము పల్లెలో ప్రతి ఇంటి నుండి కదిలిపోవడం జరిగింది. అటు ఉద్యోగస్తులేమి, అటు మరి ఉపాధ్యాయులు అయితేమి, ప్రతి కుల వృత్తుల వారైతేమి, మరి అందరూ సంఘటితమై ఉవ్వెత్తున ఉద్యమాన్ని లేచింది. మరి తను చివరి క్షణాల్లో ఆయనకు ఒక కోరిక ఉండే, ఆ కోరిక తీరకుండా అని సంతృప్తిగా అనిపోయింది. ఏంటంటే అబ్తో ఏక్ హీ ఖ్వాయిష్ హై ఓ తెలంగాణ దేఖ్నా ఔర్ మర్జానా. నాకు ఒకే ఒక కోరిక మిగిలిపోయింది, అది ఏంటంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాతనే చనిపోవాలన్నది. అయినా కానీ ఆయన బతుకున్నప్పుడు తెలంగాణ ఏర్పడినప్పటికీ దాదాపుగా తెలంగాణ ఏర్పడడానికి కావలసిన రంగం సిద్ధమైపోయింది. ఆ రకంగా కూడా తను సంతృప్తిగానే చనిపోయి ఉంటారు. కాబట్టి ఈరోజు మీకు మరి ఏంది తెలంగాణ వస్తే మాకేంటి ఇస్తారనే ఒక ఆలోచన మీకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి ఉద్యోగాల్లో, ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఇటు ప్రైవేట్ ఉద్యోగాలు కానీ సర్వం ఆంధ్ర వాళ్ళ చేతుల్లోనే వాళ్ళకి ఉన్నాయి. మరి నేడు మరి మీరు మంచి చదువులు చదివితే మంచి భవిష్యత్తు ఉన్నది. భవిష్యత్తులో ఖచ్చితంగా మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలే కాకుండా తెలంగాణలో ఏ మారుమూల పరిశ్రమలు కానీ మనవాట మనకు సాధించే ఏదైనా ఒక పార్టీ హామీ ఇస్తుంది. ఖచ్చితంగా 85% ఉద్యోగాలు మన తెలంగాణ వారికి వస్తాయి. ఆ ధీమతోని, ఆ ఆశతోని మీరు మరి చాలా కృషి చేసి మంచి చదువు చదువుకుంటే మీరు ఈ తెలంగాణలో మంచి ఉద్యోగాలు పొంది మంచి జీవితాన్ని పొందుతారని నేను ఆశిస్తూ ముగిస్తున్నాను.